పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా మరి అలంపూర్ నియోజకవర్గం ఐజా మున్సిపాలిటీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మరి గర్భిణీ స్త్రీలకు రోగులకు మరియు పండ్లు బ్రెడ్లు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ జిల్లా పక్షాన కేటీ రామన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వారు ఆయు ఆరోగ్యంతో సుఖశాంతులతో ఉండాలని, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ వికాస తెలంగాణగా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి కేటీఆర్ గారు ఈ రాష్ట్రంకి మరి ఒక యూత్ ఐకాన్గా రాష్ట్ర అభివృద్ధిలో మరి అంటే హబ్బు తెలంగాణ హబ్బుగా మార్చినటువంటి ఘనత కేటీఆర్ గారిది. కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఈనాడు ఈ రాష్ట్రం ఇంత సుభిక్షంగా ఉందంటే, ఈరోజు ఐటీ రంగంలో దూసుకెళ్తుందంటే మరి అది కేటీఆర్ గారి యొక్క చొరవనే. ఇవాళ కేటీఆర్ గారి వల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ప్రపంచ వేదికల పైన పేరు వినిపిస్తుందంటే దానికి కారణం కేటీ రామన్న గారు. మరి వారు తెచ్చినటువంటి ఐటీ సంస్థలు దిగ్గజాలు ఫేస్బుక్ కానీ గూగుల్ కానీ మరి పెద్ద పెద్ద బడా కంపెనీలు తీసుకొచ్చి, కార్పొరేట్ కంపెనీలు తీసుకొచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగం చేసినాడు. మరి దాదాపు ప్రైవేట్ రంగంలో 20 లక్షల ఉద్యోగాలను సృష్టించినటువంటి ఘనత కేటీఆర్ గారిది. మరి ఈ రాష్ట్రానికి అంటే ప్రపంచంలోనే చేయలేనటువంటి ఈ ఫార్ములా కూడా ఈ రాష్ట్రంలో నిర్వహించినటువంటి ఘనత కేటీఆర్ గారిది. మరి చూస్తూ ఉన్నాము 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతమైన సంక్షేమ పథకాలు మరి అన్ని రకాలుగా రైతులకు, విద్యార్థులకు, సబ్బండ వర్గాలకు కూడా ప్రతి ఒక్క పేదింటి గడప కూడా పథకం అందించినటువంటి ఘనత ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారిది. మరి అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం చూస్తూ ఉన్నాము, వచ్చిన 2 ఏళ్లలోనే ఇవాళ ప్రజలందరూ కూడా గోసపడతా ఉన్నారు. మరి కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారే రావాలని, మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలని ఈ రాష్ట్ర యొక్క ప్రజలు కోరుకుంటా ఉన్నారు. సంక్షేమ పథకాలు కూడా మళ్ళీ కొనసాగించాలని కోరుకుంటూ మరి ఇవాళ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున కూడా మరి అందరూ గద్వాల జోగులాంబ ప్రజలందరూ కూడా మరి వారికి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.